హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయి వ్లాగ్స్. సో మేమైతే ఈరోజు రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. సో మీకు తమిళనాడు చూస్తే అర్థమైపోతుంది, మేమైతే తిరుపతి వెళ్ళిపోతున్నాం. సో ఆయన పిలుపు వచ్చింది, మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే వైజాగ్ స్టేషన్లోకి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ట్రైన్ కూడా ఎక్కేసాము. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఇప్పుడు మేమైతే ట్రైన్ కూడా ఎక్కేసామన్నమాట. సో మాదైతే విండో సీట్ కాదు, కానీ నేనైతే వీడియో రికార్డ్ చేయడం కోసం విండో సీట్లో కూర్చున్నా. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. కూర్చున్న 20 minutes తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. మధ్యాహ్నం 2 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే మేమైతే ఎక్కామన్నమాట. ఇంకా ప్యాసింజర్స్ వచ్చారంటే నా విండో సీట్ అయితే ఇచ్చేయాల్సిందే. నా సీట్ అయితే కొంచెం కార్నర్లో పడింది. సో ట్రైన్లో టైంపాస్ చేసి 4:30కి అయితే మేమైతే రీచ్ అయ్యామన్నమాట తిరుమలకి. సో స్టేషన్ అయితే రెడీగా ఉంది. అదిగోండి అందరూ బ్యాగులు పట్టుకొని నించున్నారు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను తిరుపతికి. సో తిరుపతి స్టాప్ అయితే వచ్చేసింది స్టేషన్. ట్రైన్ స్టాప్ అయిన వెంటనే దిగేసామన్నమాట. సో స్టేషన్లో అయితే దిగేసి ఇలా బయటకు వచ్చి ఆటోస్ అయితే ఎత్తుకుతున్నాం. ఆటో ఎందుకులే అని చెప్పి బస్సులో అయితే కూర్చున్నాం అనమాట. సో మనిషికి 130 120 పడింది టికెట్. బస్సు స్టార్ట్ అయింది, కొండ కూడా ఎక్కేసింది అనమాట. సో నేను ఇంకా వీడియో రికార్డ్ చేయలేదు, చీకటిగా ఉందని చెప్పి. సో మా ఫ్లైట్కి అయితే అంటే రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాము. సో దర్శనానికని వచ్చాము. సో ఇప్పుడు ఆ స్వామివారికి హెయిర్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. నా హెయిర్లో హాఫ్ హెయిర్ ఇచ్చేస్తాను స్వామివారికి. సో చెప్పులు వేసుకోకూడదు కదా కొండ మీద. సో అందుకే నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో హెయిర్ ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మేమైతే వచ్చేసాం ఇక్కడికి. సో లైన్లో నించొని హెయిర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో మమ్మీ అయితే కుర్లిస్తున్నారు. చాలా భయంగా ఉంది నాకు. హెయిర్ కట్ చేసేటప్పుడు గోవిందా గోవిందా అని నామస్వరం చేసుకోవాలంట. సో నాకైతే చాలా నర్వస్గా ఉంది, ఎందుకంటే చాలా అంటే నాది లాంగ్ హెయిర్ కదా, ఎప్పుడు కట్ చేయించలేదు. సో కట్ చేసేసారనమాట. ఇంకా మా అన్నయ్య మా నాన్న కూడా గుండె వేయించుకున్నారు. నా హెయిర్ చూడండి. నాకైతే షార్ట్ హెయిర్ ఇష్టము, లాంగ్ హెయిర్ లీవ్ చేయడానికి అవ్వదు కదా. సో ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. టెంపుల్లోకి కెమెరా అలౌ చేయరు కాబట్టి సో టెంపుల్ బయట ఇలా కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. సో తిరుపతి ఆలయం బయట ఉన్న గట్టు స్తంభాన్ని అన్నమయ్య దీపం అంటారంట. సో ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నారు అందరూ కూడా. ఈ గట్టు స్తంభాన్ని తిరుపతిలో 2 విధాలుగా పిలుస్తారంట. ఒకటి వజ్ర స్తంభం, ఇంకోటి స్వర్ణ స్తంభం అని కూడా పిలుస్తారంట. ఆయన దర్శనం అయిపోయింది అండ్ దీపం పెట్టడం అండ్ అలాగే కొబ్బరికాయ కొట్టడం కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆయన కొలువున్న ప్లేస్లు అయితే కొన్ని చూపిద్దాం. అంటే మేము ఫ్యామిలీ అనుకున్నాం అనమాట వెళ్దామని చెప్పేసి. సో ఆ ప్లేసెస్ కూడా రికార్డ్ చేశాను, చూసేయండి. సో ఇప్పుడైతే మేము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలామంది జనం అయితే వచ్చారు స్వామివారి పాదాలు చూడడానికి. సో ఇక్కడ చాలామంది వచ్చారనమాట చూడడానికి. సో మా నాన్న, సో ఇక్కడ మనకి ఇలా తులసి ఆకులు అయితే అమ్ముతున్నారు స్వామివారి పాదాల దగ్గర వేయడానికి. మా అన్నయ్య వీడియో తీస్తే చాలు ఫైర్ అయిపోతాడు. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో. సో నెక్స్ట్ దర్శనం మందేనమాట. సో ఇలా తులసి దళాలతో మంచిగా ఇలా స్వామివారికి అర్పించి మొక్కుకోవాలన్నమాట. సో నేనైతే మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను. దర్శనం చేసుకొని కిందకి వెళ్తే మనకి ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట, చాలానే అమ్ముతారు. సో ఇదైతే వాటర్ వేసి ఊస్తే మంచిగా సౌండ్ అయితే వస్తుంది ఇలాగా. సో మేము ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాము, అంటే ప్లేసెస్కి వెళ్ళడానికి, అంటే దేవుడు కొలువు ఉన్న ప్లేసెస్కి వెళ్ళడానికి ఇలా ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సో ఇప్పుడైతే శిలా తోరణం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో చూసారు కదా. సో ఇక్కడికి చాలామంది వచ్చారు, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అనమాట. ఈ శిలాతోరణంలో వెంకటేశ్వర స్వామి వారు 2వ పాదం మోపారు. శ్రీవారి పాదాల దగ్గరకు వెళ్ళే రూట్లోనే ఈ శిలాతోరణం కూడా ఉంటుంది. ఈ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల వరకు ఉంటుంది. తిరుపతికి వచ్చే వాళ్ళు ఈ 7 ప్లేసెస్ని తప్పనిసరిగా విజిట్ చేయండి. అండ్ ఇది దేవుడు కొలువున్న ప్లేసెస్ కాబట్టి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా పికాక్స్ అండ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ వెంకటేశ్వర స్వామి వారి దశావతారాలు కూడా ఇక్కడ ఉంచారు.
ఆ దశావతారాలు ఇక్కడ విగ్రహాల్లా కట్టారనమాట. ఇప్పుడు పార్క్లో ఉంది, చూపిస్తాను. ఇవే ఆ విగ్రహాలు. దశావతారాలు అంటే 10 అవతారాలు. సో వెంకటేశ్వర స్వామి ఎత్తిన 10 అవతారాలను ఇక్కడ ఇలా విగ్రహాల్లా కట్టారు. అండ్ ఆల్సో కింద నేమ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మహావిష్ణువు విగ్రహం కూడా కట్టారు. దశావతారాలే కాకుండా ఇంకా దేవుళ్ళ విగ్రహాలు కూడా కొన్ని చోట్ల కట్టారు. అంటే ఈ పార్క్ మొత్తం కూడా దేవుడి విగ్రహాలతో నింపేశారు. సో విత్ నేమ్స్ కూడా కింద ఇచ్చారు. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం అన్నమాట. కుంకుమ అండ్ పసుపుతో ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. నేను కూడా కుంకుమ అండ్ పసుపు వేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాను. తిరుమలలో విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి. సో ఈ ప్లేస్ పేరు జపాలి తీర్థం. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. వెళ్ళేదారిలో తినడానికి తాగడానికి స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ అలానే కోతులు కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రాళ్ళు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఉన్నాయి. సో అలా వచ్చిన పీపుల్ అలా పెడతారనమాట. సో ఇల్లు కడతామని చెప్పేసి ఫ్యూచర్లో. అలా ఎంతమంది ఇల్లు కట్టారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామి జపాలి తీర్థం టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఆంజనేయ స్వామి ఇక్కడే జన్మించారని ప్రజల నమ్మకం. స్వామివారి దర్శనం కోసం క్యూలో నించున్నాం. చాలామంది ఉన్నారు ఇక్కడ. టెంపుల్లో కెమెరా అలా ఉండేది కాబట్టి సో మొత్తం బయట తీస్తున్నాం అనమాట. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారు సింధూరం పూసుకొని ఉంటారనమాట. సో ఇలా సింధూరం పూసుకోవడానికి కారణం కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీ ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ చెట్టుకు కూడా సింధూరం పూసి ఉంది కదా. సో ఇక్కడ మనం కాయిన్ అతికిస్తే అది నిలబడితే మన విష్ అనేది తీరుతుంది. సో ఇక్కడ నేనైతే సింధూరం బొట్టు పెట్టుకొని వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ప్లేస్ నేమ్ వచ్చేసి ఆకాశగంగా. సో ఇక్కడి నుంచే దేవుడి కోసం అని చెప్పి వాటర్ అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడ చూసారు కదా, వాటర్ ఫ్రెష్ వాటర్ అనమాట. ఇది ఫ్లో అవుతుంది కొండ మీద నుంచి. పుణ్యస్థలాలు కాబట్టి ఇక్కడ చాలా రద్దీగా ఉంది. సో వీడియో తీయడం కూడా సరిగ్గా అవ్వలేదన్నమాట. ఈ కొండపై నుంచి వచ్చే ఫ్రెష్ వాటర్ని తాగుతారనమాట. సో వాటర్ లాగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే ఇంకా 7th అండ్ లాస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయంట. సో ఈ ప్లేస్ పేరు వచ్చేసి పాపనాశనం. సో మేమైతే వెళ్ళి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ కొంతమంది స్నానం కూడా చేస్తున్నారు. సో మాకైతే అంత టైం కూడా లేదు అండ్ క్లోత్స్ కూడా తెచ్చుకోలేదన్నమాట. సో ఇది కూడా తిరుపతిలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. మీరు కానీ తిరుపతి వస్తే తప్పకుండా విజిట్ చేయండి సో ఈ ప్లేసెస్ని. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ A to Z అన్నీ ఉన్నాయి. లైక్ హ్యాండ్ బ్యాగ్స్, చైన్స్, ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఉన్నాయి. అండ్ ఇక్కడ దిష్టి బొమ్మలు కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ అలా షాపింగ్ చేసుకున్న తర్వాత మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. అది కూడా తిరుపతిలో, అంటే కొండ కింద ఒక టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళాము. సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసరికి గోవిందరాజుల గుడి అంటారు. సో ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని వచ్చేద్దాం. సో గుడి గోపురం పైన లైట్స్ పెట్టారు. సో ఆ లైట్స్ అనేవి కలర్స్ చేంజ్ అవుతూ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చాలానే షాప్స్ ఉన్నాయి అండ్ మనకి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మెయిన్గా మనం తిరుపతి నుంచి ఆ స్వామివారి విగ్రహాలు లేదా ఫొటోస్ కానీ కొనుక్కోవచ్చు. ఈ బోర్డు మీద ఈ గుడి యొక్క ప్రత్యేకత అండ్ పవిత్రత మొత్తం అంతా ఇక్కడ రాశారనమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి అండ్ ఫోన్స్ కంటూ ఒక సపరేట్ లోకర్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మేమైతే తిరుపతి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి అంటే శివుడి గుడికి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ శివుడి గుడి కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల వీడియో సరిగ్గా తీయలేకపోయాము. కానీ ఐ విష్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ నా ఎఫర్ట్స్ కోసమైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.